జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయలుదేరారు. ప్రత్యేక కాన్వాయ్లో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లిన పవన్ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయలుదేరారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ సందర్భంగా జనసేన, తెలుగుదేశం, భాజపా శ్రేణులతో కలిసి జనసందోహం నడుమ జనసేనాని ర్యాలీ కొనసాగింది. చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ర్యాలీ చేశారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లిన పవన్ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ ర్యాలీలో భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ జాతీయ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తుండగా ర్యాలీ ముందుకు సాగింది. సాయంత్రం ఉప్పాడలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. తాను ఏ కులానికి, ఏ మతానికి చెందిన వ్యక్తిని కాదని, తాను మానవతావాదినని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఎంతో ఆదరిస్తున్నారని సుజనా చౌదరి వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి 54, 55 డివిజన్లలో పర్యటించారు. సుజనా వెంట మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, టీడీపీ నేతలు నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్ ఉన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మే 13న జరగనున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థికి పువ్వు గుర్తుపై, ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్నికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు కులం, మతం లేదని, తాను మానవతావాదినని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ తనకు తెలుసునని, ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ఉమ్మడి ప్రభుత్వంలోని నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ ప్రజలు తనను ఎంతో ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఎలక్షన్ అయిన మరో రోజు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కానీ, నా సొంతంగా కానీ కొన్ని సమస్యలు చేయగలిగినవి ఉన్నాయి ప్రభుత్వం రాకముందే. కాబట్టి ప్రభుత్వం వచ్చినాక నేను గెలిచినా చూస్తారో అది కాదు. నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని చెబుతున్నా. 13వ తేదీ ఎలక్షన్ అయితే 14 వదిలేయండి, 15వ తేదీ నుంచి అంటే కోడ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి పని మొదలు పెట్టిస్తాను. ఎవరెవరికైతే చిన్న సమస్యలు అన్ని లిస్ట్ రాసుకున్నాం, వాటన్నిటికీ మేము వచ్చి చేస్తామని చెబుతున్నా. ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాక, ప్రభుత్వాలు ఏర్పడినాక మీరందరూ కూడా డిమాండ్ చేసి, మీరేమి రిక్వెస్ట్ చేయక్కర్లా, ఒక ఎమ్మెల్యేగా కనీస హక్కు అది, ప్రజాప్రతినిధిగా ఉండాలి అని అంటే ప్రజలందరికీ నా మీద హక్కు ఉంటుంది. వాళ్ళలో ఒకటి నన్ను డిమాండ్ చేసి హుకుం ఇమ్మని చెబుతున్నా. హుకుం చేసి పని చేయించుకోమండి. అనంతరం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, టీడీపీ నేత నాగుల్ మీరా మాట్లాడుతూ సుజనా చౌదరి లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేయడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు. కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగల సత్తా ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ప్రజలు సుజనాను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈవెన్ వైసీపీ క్యాండిడేట్ కూడా ఇంత క్యాడర్ లేదు. ఇక్కడ సుజనా చౌదరి గారికి అంత క్యాడర్ ఉన్నారు. ముస్లిమ్స్ ఆయన పట్ల అభిమానం చూపిస్తున్నారు. దానికి మేము ముస్లిం నాయకులు, తెలుగుదేశంలో ఉన్న నాయకులంతా కూడా ఆయన వెంట పనిచేస్తున్నాం. కాబట్టి ఆయన గెలుపు అయిపోయినట్టే, ఊరికనే మనం తిరగటమే. ఇంకా రాను దీన్ని ఇంకా పటిష్టం చేస్తాం, ఇంకా ఉధృతం చేస్తాం. మీరు చూశారు నామినేషను, వాళ్ళకన్నా ఎక్కువ జనాభాతో మనం నామినేషన్ వేసాం. రాబోయే కాలంలో మళ్ళీ భారీ ర్యాలీ తీసి సుజనా చౌదరి గారి బలం ఏంటో, తెలుగుదేశం పార్టీ బలం ఏంటో, బీజేపీ పార్టీ బలం ఏంటో, జనసేన పార్టీ బలం ఏంటో మేము చూపిస్తాం. సుజనా చౌదరి గారికి మీరు ఎక్కడ మొహమాట పడవసలా, ఆయన గెలిచినట్టే. సుజనా చౌదరి గారు గెలిస్తే పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుంది అనేటువంటి నమ్మకంతో ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా కేసినేని చిన్ని ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నికల గుర్తు సైకిల్. గతంలో 3 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ సుజనా చౌదరి గారి ఎన్నికల గుర్తు కమలం. కాబట్టి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించండి, నియోజకవర్గానికి మంచి జరగాలని కాంక్షించండి. కేంద్రంతో, రాష్ట్రంతో మాట్లాడి నిధులు తేగలిగినటువంటి సమర్థమైనటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారు. మనకు వ్యక్తి కావాలి, మన వ్యక్తితో అభివృద్ధి పదంలో నడిపించుకుందాం.
రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను ఆయా విద్యుత్ పంపిణీ సంస్థలు సకాలంలో పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. విద్యుత్ సరఫరా పరిస్థితులపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఇంధన శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జూన్ వరకు ఎదురయ్యే విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా తగిన విద్యుత్ సరఫరాకు తగిన విధంగా విద్యుత్ ఉత్పత్తికి సరఫరాకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వేసవి ఎండల దృష్ట్యా వీలైనంత వరకు విద్యుత్ కోతలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంకా ఈ సమావేశంలో విద్యుత్ శాఖకు సంబంధించి పలు అంశాలపై సీఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. బ్రాహ్మణ సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే బ్రాహ్మణులకు మేలు చేసిందని చెప్పారు. 175 అసెంబ్లీ స్థానాలలో ఒక్క స్థానం కూడా టీడీపీ బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వలేదని, ఈ విషయాన్ని పచ్చ మీడియా ఎందుకు హైలైట్ చేయడం లేదని ప్రశ్నించారు. బ్రాహ్మణ సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కృషి చేసిందని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే బ్రాహ్మణులకు మేలు చేసిందని చెప్పారు. 175 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానం కూడా టీడీపీ బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వలేదు, ఈ విషయాన్ని పచ్చ మీడియా ఎందుకు హైలైట్ చేయడం లేదని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. అర్చకులకు వంశ పారంపర్య హక్కులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పునరుద్ధరించిందన్నారు. 11,142 అర్చక కుటుంబాలకు మేలు చేసే విధంగా చేసిందని తెలియజేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం అర్చకుల గౌరవ వేతనం 1,105 మందికి 21 కోట్ల రూపాయలు ఇచ్చారని అన్నారు. 4,346 మందికి గౌరవ వేతనం పెంచి 62 కోట్ల రూపాయలను అందించిందన్నారు. ధూప దీప నైవేద్యం 1,621 ఆలయాలను 81 లక్షలు మాత్రమే టీడీపీ హయాంలో పెంచారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5,338 దేవాలయాలకు 2.66 కోట్ల రూపాయలకు పెంచారని అన్నారు. హిందూ దేవాలయాల పట్ల, హిందూ సాంప్రదాయాల పట్ల, అర్చకుల పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి ఏ రకమైన వ్యత్యాసం ఉందో గమనించాలని కోరారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్చక స్వాములందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వామీజీలు అందరూ కూడా పాల్గొని ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, సకాలంలో వర్షాలు పడాలి, పాడి పంటలు ఉండాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకున్నటువంటి ప్రభుత్వం ఏది అంటే ఈ యాగం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తాం. కాబట్టి ఎక్కడా కూడా ఏ అంశంలోనూ కూడా ఈ పురోహితులకి, అర్చకులకి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి ఈ సంక్షేమం లభించింది. ఇది శాచ్యురేషన్ పద్ధతి అన్నమాట. ఎవరైనా ఇంకా మాకు రాలేదు అని సచివాలయాల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే వాలంటీర్ని కలిసినా వాళ్ళకి ఇంకా రాబోయే రోజుల్లో ఆ సంఖ్య ఎంతవరకు అని రిస్ట్రిక్షన్ లేకుండా శాచ్యురేషన్ పద్ధతి ద్వారా అందరికీ అందించేటటువంటి ప్రభుత్వం ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పురోహితుల గురించి, అర్చకుల గురించి మీ ప్రభుత్వం కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బ్రహ్మాండంగా పనిచేసింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికీ జగన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వర్లారామయ్య ఆరోపించారు. వైసీపీ నాయకులకు చట్టాలు కానీ, ఎన్నికల నియమావళి కానీ వర్తించవా అంటూ తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం టీడీపీ లీగల్ సెల్ మెంబర్ పోసాని వెంకటేశ్వర్లతో కలిసి వర్లరామయ్య సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. వివిధ జిల్లాల్లో వైసీపీ నాయకులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని ఫిర్యాదు చేశారు. అనంతరం వర్లరామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిలేదని ఆరోపించారు.
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తొత్తుల్లా పోలీసులు పనిచేయమనడం దారుణమని మండిపడ్డారు. డీజీపీకి ఎన్నికల నిర్వహణ చేతకాకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఎన్నికల నిర్వహణ నుంచి తప్పుకోవాలన్నారు. కుప్పం రిటర్నింగ్ అధికారి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో సోమవారం నాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ నామినేషన్ వేసే ప్రక్రియలో ఆయన భార్య వాహనాన్ని నేరుగా లోపలికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలతో సరాసరి లోపలికి ఎలా వస్తారు వాని వరలరామయ్య నిలదీశారు. దీనిపై విచారణ జరిపి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి అంటే ఓకే చేయొచ్చు, వాళ్ళని నిలబడాలట. ఇంకా నయం ఇంకేమన్నా చేయమని లేదు వీళ్ళని, అది తప్పు. ఆ ఆర్డర్ వెనక తీసుకోవాలి. అందుకే ఇతను అసలు సిసలైన డీజీపీ కాదు, చట్టబద్ధంగా వచ్చిన డీజీపీ కాదు. దీన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే ఇటువంటి ఆర్డర్సే వస్తాయని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. ఇక్కడ జంగా కృష్ణమూర్తి గారు వైసీపీలో ఎమ్మెల్సీగా ఉండేవాడు. మొన్న తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితుడై జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమన్యాయం ఉండదు, ఆయన కొన్ని వర్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు అని తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేయటానికి ఆయన లింగాలని ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ఒక యువ నాయకుడు, యాదవ్ కులానికి చెందిన నాయకుడు ఈయన గైడ్ చేశారు. ఇక్కడ ప్రచారం అంతా ఐ కెన్ కండక్ట్ ది ఎలక్షన్స్ ఎట్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్, పీస్ఫుల్లీ, మెయింటైనింగ్ ది లా అండ్ ఆర్డర్ సక్సెస్ఫుల్లీ అని మీరు లెటర్ పెట్టగలరా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ ధైర్యం మీకున్నదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ శక్తి మీకున్నదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ ఏర్పాట్లు మీరు చేయగలరా అని చెప్పి నేను అడుగుతున్నా. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి లేదని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. కొండ ప్రాంత చివరి అంచు వరకు సంక్షేమం అభివృద్ధి తీసుకెళ్లిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. టూరిస్టులను గెలిపిస్తే ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ 38వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కరపత్రాన్ని అందించి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు స్థానికుడిని గెలిపించాలని కోరారు. అలా కాకుండా టూరిస్టు వ్యక్తులను గెలిపిస్తే ఏదైనా సమస్య వస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. కొండ చివర అంచు వరకు అభివృద్ధి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. నియోజకవర్గంలో లేని వ్యక్తి సుజనా చౌదరి అని, అలాంటి వ్యక్తికి స్థానిక సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. సుజనా చౌదరికి దమ్ముంటే తనతో పాటు కొండ ప్రాంతాలకు రావాలని, తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధి చూపిస్తామని, మీరు గత ఉమ్మడి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపాలని సవాల్ చేశారు. టీడీపీ హయాంలో ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. టీడీపీ హయాంలో అభివృద్ధి చెందింది ఎవరంటే మాయా జన్మభూమి కమిటీలు వేసి టీడీపీ నాయకులు అభివృద్ధి చెందారు. టీడీపీ నాయకులు అభివృద్ధి పొందారే తప్ప ఏ ఒక సామాన్యుడు, ఏ ఒక పేదవాడు అభివృద్ధి చెందలేదు. మీరు ఎప్పుడు వచ్చినా సరే సుజనా చౌదరి గారికి కొండెక్కి రమ్మని చెప్పండి, అభివృద్ధి చూపిస్తాం. వాటర్ ట్యాంకులు కానీ, రిటైనింగ్ వాల్స్ కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, అలాగే మెట్ల మార్గం కానీ, ఎలక్ట్రికల్ సిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ రమ్మని చెప్పండి. మాతో పాటు సుజనా చౌదరి గారికి కొండ పై ప్రాంతం ఎక్కి చూడమని చెప్పండి, అభివృద్ధి ఎలా జరిగిందో కోట్లాది రూపాయలతో. అంతేగాని కింద రోడ్ షోలు చేసుకుంటూ వెళ్ళి అభివృద్ధి చెందలేదు, మేము ఏదో పొడి చేసామని కాదు. మాతో పాటు రండి, మేము సవాల్ ఇస్తున్నాం. మీరు రండి, మా అభివృద్ధి ఏంటో చూపిస్తాం, మా సంక్షేమం ఏంటో చూపిస్తాం. అంతేగాని మీరు నిన్న కాక మొన్న వచ్చేసి ఏం అభివృద్ధి జరుగుతుందంటున్నారు. 5 సంవత్సరాలు నిత్యం ప్రజల్లో ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికుడైన నన్ను గెలిపిస్తే ప్రజా సమస్యలు తీర్చి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు అన్నారు. సంపన్నులంతా ఒక పక్కన చేరి పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి అందలం ఎక్కాలని చూస్తున్నారని, ఈ విషయాలన్నీ ప్రజలు గమనించి సామాన్యుడు ప్రజల పక్షాన పోరాడే కమ్యూనిస్ట్ నుంచి తనను గెలిపిస్తే విజయవాడ నగర సమగ్రాభివృద్ధితో పాటు ప్రజల సమస్యలపైన చట్టసభల్లో ప్రశ్నించే అవకాశం ఉంటుందని కోటేశ్వరరావు స్పష్టం చేశారు. నగరంలోని 1 టౌన్ 37వ డివిజన్ పశ్చిమ నియోజకవర్గం ఇండియా కూటమి సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 1 టౌన్ ప్రాంతాల్లో సర్వమత కులాల సమ్మేళనంగా ప్రజలు జీవిస్తారని, ఎన్నికల వేళ కొంతమంది నాయకులు కులాల వారి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి
కొండ మీద కోతి కిందకి దించుతామని ఉత్తుత్తి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని కోటేశ్వరరావు విమర్శించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలనలో నోట్ల రద్దు, జీఎస్టీల వల్ల వ్యాపార రంగం నష్టం వాటిల్లి పూర్తిగా కుదిలైందన్నారు. బీజేపీ నిర్వాహకం వల్ల పెద్ద మాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా వన్ టౌన్ ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి రాష్ట్రానికి పోటీ చేసేవారిని ప్రత్యేక హోదా, రాజధాని ఎందుకు ఇవ్వలేదని ప్రజలు ప్రశ్నించాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కంకి, కొడవరి గుర్తుకి ఓటు వేసి తనని గెలిపిస్తే 37వ డివిజన్లో ఎక్కువ శాతం ఉన్న హోల్సేల్ వ్యాపార దుకాణదారులు, సిబ్బంది ఉన్నారని, వారి సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తామని పశ్చిమ నియోజకవర్గ ఇండియా కూటమి సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి కోటేశ్వరరావు హామీ ఇచ్చారు. సంపన్నులంతా ఒక పక్కన చేరి పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి అందలం ఎక్కాలని చూస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి సామాన్యుడు ప్రజల పక్షాన పోరాడే తనని గెలిపిస్తే విజయవాడ నగర సమగ్రాభివృద్ధితో పాటు ప్రజల సమస్యలపైన చట్టసభలో ప్రశ్నించే అవకాశం ఉంటుందని కోటేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజల వాణి, ప్రజల సమస్యల్ని ప్రతిబింబించే దానికోసం కమ్యూనిస్టులకి ఒక అవకాశం కల్పించమని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ 37వ డివిజన్ ప్రాంతంలో వ్యాపార కూడలి, వ్యాపారస్తులు నివసించేటటువంటి ప్రాంతం, వ్యాపారాలు సాగించేటటువంటి ప్రాంతంలో ప్రధానమైనటువంటి సమస్య మంచినీటి సమస్య, తాగునీటి సమస్య, అలాగే ఈ పబ్లిక్ యూరినల్స్ ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితిలో మరుగుదొడ్ల నిర్వహణ చేయడంలో మున్సిపల్ కార్పొరేషన్ వైఫల్యం చెందింది. అందువలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రజిక స్కూల్ కానీ లేకపోతే ఇతర కార్పొరేషన్కి సంబంధించినటువంటి చిన్న చిన్న స్థలాలు ఉన్నాయి. వాటిని అన్వేషించి ఆ స్థలాలలో పబ్లిక్ యూరినల్స్ నిర్మాణం చేయటం ద్వారా స్థానిక వ్యాపారస్తులకి వారి యొక్క అవసరాలకు అనుగుణంగా చేయటానికి నేను శాసనసభ్యుడిగా ఎన్నికైతే ఖచ్చితంగా ఆ వైపుగా వ్యాపారస్తులకి వారి సమస్యల మీద వారి అవసరాలకు అనుగుణంగా కృషి చేయడం జరుగుతుందని చెప్పి. చైత్ర పౌర్ణమి హనుమాన్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పున్నమి తోటలో కొలువైన ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో 1,00,000 తమలపాకు పూజ అత్యంత వైభవంగా సాగింది. చైత్ర పౌర్ణమి నాడు భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారిని సేవిస్తే క్షేమం, లాభం, యోగం కలుగుతుందని దేవస్థాన అర్చకులు విజయసారథి తెలిపారు. నగరంలోని ఎంజీ రోడ్ పున్నమి తోట ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో చైత్ర పూర్ణమి హనుమత్ విజయోత్సవం సందర్భంగా 1,00,000 తమలపాకుల పూజ శాస్త్రోక్తంగా సాగింది. మెహర్ ప్రసాద్, సౌజన్య దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి దేవస్థానంలో వేద పండితుల వేద ఘోష నడుమ గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షసూత్ర ధారణ, స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. తమలపాకు పూజ జరుగుతున్న సమయంలో భక్తుల నోట హనుమాన్ నామస్మరణతో దేవస్థానం ప్రాంగణం మార్మోగింది. చైత్ర పౌర్ణమి నాడు భక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారిని సేవిస్తే క్షేమం, లాభం, యోగం కలుగుతోందని దేవస్థాన అర్చకులు విజయ పార్థసారథి తెలియజేశారు. సీతా సమేత కోదండ రామస్వామి వారిని నిరంతర పాదసేవకుడు ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే స్వామి కృపా కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని అర్చకులు విజయసారథి ఆకాంక్షించారు. పుణ్యాహవాచనం, రక్షాసూత్ర ధారణ కార్యక్రమాలన్నీ కూడా జరుపుకొని స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ కార్యక్రమాన్ని జరుపుకొని చక్కగా 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమాన్నంతా కూడా ప్రారంభం చేశాం. ఈ కార్యక్రమాన్నంతా కూడా మెహర్ ప్రసాద్ గారు, సౌజన్య గారి యొక్క దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో చైత్ర పౌర్ణమి రోజున జరిగేటువంటి హనుమద్ విజయోత్సవం కార్యక్రమంలో స్వామివారిని సేవించినట్లయితే వాళ్ళకి క్షేమం, లాభం, జయం, యోగం ఇవన్నీ కూడా కలుగుతాయన్నమాట. అంతేకాకుండా సీతా సమేతుడైనటువంటి కోదండ రామచంద్ర స్వామి నిరంతర పాదసేవకుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలన్నీ కూడా అందరికీ కూడా కలగాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జనసేన చంద్రబాబుకు ఓ భజన సేనలా మారిందని వైఎస్ఆర్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీల కోసం ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలపై విరోచితంగా మాట్లాడితే ప్యాకేజ్ వస్తుందనే ఆలోచనలో ఉన్నారన్నారు. నమ్ముకున్న అభిమానులకు, సామాజిక వర్గానికి మేలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా ఆలోచించలేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుందని అన్నారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు.
అసలు ఎన్నికల్లో పోటీకి పవన్ కళ్యాణ్ అనర్హుడు అని ప్రకటించారు. సొంత ఫ్యామిలీకి, అభిమానులు, కార్యకర్తలకు న్యాయం చేయలేనివాడు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. వివాహ బంధాన్ని హేళన చేశాడని మండిపడ్డారు. ప్యాకేజీల కోసం చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని అన్నారు. పవన్ కళ్యాణే కాదు, జనసేన తరపు పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమన్నారు. 2019లో జనసేనకు ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో మళ్లీ అదే రిపీట్ కాబోతుందని తెలియజేశారు. బంపర్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం కాబోతున్నారని జోస్యం చెప్పారు. జనసేన అనేటటువంటిది ఒక భజన సేన, చంద్రబాబుకు ఒక భజన కొట్టేటటువంటి పార్టీ అనేటటువంటిది ప్రజలు పదే పదే నీ ముఖాన చెప్తున్నా కూడా అర్థం కానట్టు నటిస్తూ ఎప్పటికప్పుడు ప్యాకేజీల కోసం రాజకీయాలు చేస్తూ ఇవాళ వాళ్ల మీద వీళ్ల మీద 4 వీరోచితమైనటువంటి డైలాగులు కొట్టేసి 4 రోజులు మళ్లీ కనబడకుండా పోతే నీ ప్యాకేజీ నీకు దక్కుతుందనేటటువంటి దురుద్దేశం తప్ప రాజకీయాల్ని సిన్సియర్ గా చేయాలని గాని, నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని గాని, నిన్ను నమ్ముకున్నటువంటి సామాజిక వర్గానికి గాని ఏ రోజున వాళ్ల గురించి ఆలోచించినటువంటి పాపన పోలేదు. పవన్ కళ్యాణ్ వల్ల ఆయన కుటుంబానికి న్యాయం లేదు, ఆయన నమ్ముకున్నటువంటి అమ్మాయిలకి న్యాయం లేదు, ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు గాని, పార్టీ నాయకులకు గాని ఎవరికి పావలా న్యాయం కూడా చేయనటువంటి పవన్ కళ్యాణ్ ముస్లిం మైనార్టీలను మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ అని జనసేన నాయకులు రజనీ ఆరోపించారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎక్కువగా అభివృద్ధి చెందే నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం అని వెల్లడించారు. భవానీపురంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విశాఖలో భూమి రేట్లు పెంచుకునేందుకే సీఎం జగన్ 3 రాజధానులు అంటున్నారని ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని ద్వారానే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కావాలన్నా, కొండ ప్రాంత వాసులకు సింగపూర్ తరహా అభివృద్ధి కావాలన్నా సుజనా చౌదరిని గెలిపించాలని కోరారు. అభివృద్ధి చేసే సుజనాను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కానీ మా నాయకుడు దశాబ్ద కాలం నుంచి కష్టపడుతూనే ఉన్నాడండి. ఈ రోజుకి కూడా ఇవాళ రోజు నామినేషన్ జరుగుతుందంటే మా అందరికీ నిజంగా కన్నీటి పర్యంతం అయిపోతుందండి. ఇక ఆయన అధ్యక్ష అని అసెంబ్లీలోకి వెళ్ళగలుగుతాడు. ఈరోజు ప్రజాబలం వచ్చింది, జనబలం వచ్చింది, కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందంటూ మా అందరికీ ఎంత సంతోషపడుతున్న సమయంలో ఏ నిందా లేని వ్యక్తి అండి, తన సొంత డబ్బుల్ని ప్రజాశ్రేయస్సు కోసం త్యాగం చేసిన వ్యక్తి గురించి మన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు మాట్లాడాలంటే నిజంగా సిగ్గుండాలండి. తన సొంత డబ్బుని పార్టీ కోసం, తన సొంత బిడ్డల డిపాజిట్లని పార్టీ ఆఫీస్ కోసం ఏమార్చి ఈరోజు ప్రజాజనంలోనే అంటే ఓడిపోయినా కూడా జనాన్ని పక్కన పెట్టకుండా నిలబడి చేస్తున్న మా నాయకుడు మొట్టమొదటిసారిగా ఈరోజు గొప్పగా నామినేషన్ వేయబోతున్నాడు, అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు అనే దృఢమైన నమ్మకంతో ఉన్నాం. కూటమిలో అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు అండి. అయ్యా దేహి అనే పరిస్థితికి తీసుకొచ్చారు మీరు ఈ ప్రభుత్వం. మరి అది కూడా మీరు అసలు ఎంత దారుణంగా ఉందంటే ఇదివరకు లేరండి. 2014, 19 దాకా అప్పుడు దాకా అంత ముందు ఎప్పుడో 20-30 సంవత్సరాలు ఆ తర్వాత ఇలా అడిగేవాళ్ళు లేరు. ఇవాళ ఎక్కువైపోయారు. అంటే ఈ స్థితికి తీసుకొచ్చారు జనాన్ని. మధ్యతరగతి వారు లేనివారు అయ్యారు, లేనివారు తినడానికి లేనివారు అయ్యారు. మరి ఇవాళ ఇంత హీన స్థితికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపకపోతే ప్రజలందరూ కూడా ఇక రాబోయే రోజుల్లో 500 రూపాయలు ఎవరి దగ్గర ఉంటే కొట్టుకొని తినే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎన్నికల ప్రచారంలో గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ దూసుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా బాపులపాడు మండలం వేలేరులో వంశీ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధి తీరును వివరించారు. వంశీకి మహిళలు హారతులిచ్చి బ్రహ్మరథం పలికారు. ఈ సందర్భంగా మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.